హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. ఈ వీడియోలో ఎన్టీపీసీ జాబ్ లక్ష్యంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోలో ఈ బెస్ట్ స్ట్రాటజీ అనేది చెప్తాను. సో జనరల్గా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎన్టీపీసీకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ఏం చదవాలి, అసలు సిలబస్ ఏముంటుంది, CBT 1కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, CBT 1 2కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, CBT 1 CBT 2 ఎట్ ఏ టైం ఒకేసారి ప్రిపేర్ అవ్వచ్చా, దాని సిలబస్ ఎలా ఉంటుంది, దీని సిలబస్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలియట్లేదు. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకున్న డౌట్స్ మొత్తం ఈ వీడియోలో క్లియర్ అయిపోతాయి. బేసిక్గా మనకి చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కానీ చూసుకున్నట్లయితే మనకి సో CBT 1 మనకి బేసిక్గా మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ అంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మ్యాథమెటిక్స్ అంటే యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్ నథింగ్ బట్ యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్ ఉంటుంది, అదేవిధంగా రీజనింగ్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇది కానీ చూసుకున్నట్లయితే మనకి CBT 1 వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది, CBT 2 వచ్చేసి 35 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ CBT 1 రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. సో CBT 2 వచ్చేసి రీజనింగ్ 35 మార్క్స్ ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది ఇక్కడ CBT 1లో. CBT 2లో జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మనకి 30 + 30 60, 60 + 40 మనకి 100 మార్క్స్ ఉంటుంది. ఇక్కడేమో 35 + 35 70, 70 + 50 120 మార్క్స్కి మనకు ఉంటుంది. సో ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే సో ఇప్పుడు చూడండి, ఇదేమో 90 మినిట్స్ టైం ఉంటుంది. సో ఇక్కడ కూడా 90 మినిట్స్ టైం ఉంటుంది. సో చూడండి, ఇదేమో 120 మార్క్స్, ఇది 100 మార్క్స్కి, ఇక్కడేమో 90 మినిట్స్ టైము, ఇక్కడ కూడా 90 మినిట్స్ టైం ఉంటుంది. సో CBT 1కి 90 మినిట్స్ టైము, CBT 2కి కూడా 90 మినిట్స్ టైం ఉంటుంది. సో ఇది 100 మార్క్స్కి ఉంటుంది, ఇది 120 మార్క్స్కి ఉంటుంది. సో చాలా మంది డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ CBT 1కి CBT 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. సో CBT 1 CBT 2 సిలబస్ సేమ్ ఒకటే ఉంటుంది. సో కానీ ఏంటంటే మనకి వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వెయిటేజ్ వచ్చేసి ఇదేమో 30 30 40 ఉంటే ఇది 35 35 50 ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఏ కాన్సెప్ట్ ఎలా చదవాలి, అసలు సిలబస్లో ఏమేమి చదవాలి ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. బేసిక్గా మనం కానీ చూసుకున్నట్లయితే నేను నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి చెప్తున్నా, మ్యాథమెటిక్స్, అదేవిధంగా రీజనింగ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్. సో ఈ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాకు మ్యాథ్స్ రాదు అనుకుంటే అది కష్టం అవుతుంది మీకు. అట్లీస్ట్ మీరు దీంట్లో ½ మార్క్స్ కానీ తెచ్చుకున్నా అప్పుడు మీరు కంపల్సరీ జనరల్ అవేర్నెస్ అనేది కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది 15 మార్క్స్ తెచ్చుకున్నా ఇది మీరు కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మనం ఇది కానీ ఇప్పుడు బేసిక్గా ముందు ఈ మ్యాథమెటిక్స్ తీసుకుంటే 30 మార్క్స్ మ్యాథమెటిక్స్, సో రీజనింగ్ 30 మార్క్స్ అన్నాం కదా. సో ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి మ్యాథమెటిక్స్లో నెంబర్ సిరీస్ ఉంటుంది, అదేవిధంగా మనకి నెంబర్ సిరీస్, LCM అండ్ HCF, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఇలా ఉంటాయి కొన్ని. అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ నుంచి కానీ చూసుకున్నట్లయితే జామెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ ఇవి ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్ కానీ చూసుకున్నట్లయితే రీజనింగ్ నుంచి మనకి ఏముంటాయి, ఎనాలజీ ఉంటుంది, సో సిరీసెస్ ఉంటాయి, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంటుంది, ఫజిల్స్ ఉంటాయి, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, క్యాలెండర్స్, క్లాక్స్, డేటా సఫిషియంట్ అండ్ సిలాయిజమ్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇవి ఉంటాయి. సో నెక్స్ట్ ఇది రీజనింగ్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కానీ మనం మాట్లాడుకుంటే దీన్ని 2 టైప్స్ ఉంటుంది. సో అందులో ఒకటి ఇది 2 టైప్స్, అందులో ఒకటి మనకి వచ్చేసి జనరల్ సైన్స్ ఉంటుంది. జనరల్ సైన్స్లో మనకి ఈ జనరల్ సైన్స్లో మనకి బేసిక్గా 3 పార్ట్, అదే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. సో ఇది ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మిగతాది జనరల్ అవేర్నెస్ రిమైనింగ్ ఏముంటుందంటే మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, కరెంట్ జీకే, ఓల్డ్ జీకే ఉంటుంది. సో బేసిక్గా కానీ ఇవి మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ అని చెప్తాం. సో ఈ ఆప్టిట్యూడ్ ఏదైతే ఉందో ఇది 30 మార్క్స్కి మీరు, సో 30 మార్క్స్ కానీ మనము టార్గెట్ ఎంతకు పెట్టుకున్నాం అంటే మనకి 25 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవాలి. 25 మార్క్స్ అనేది కంపల్సరీ తెచ్చుకోవాలి. సో అదేవిధంగా ఇప్పుడు ఈ రీజనింగ్ కానీ చూసుకున్నట్లయితే ఇది కూడా 25 మార్క్స్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కానీ చూసుకున్నట్లయితే ఒక 20 మార్క్స్, సో 20 మార్క్స్.
సో మొత్తం ఎంత అవుతుంది 25 + 25 + 20 అంటే 25 + 25 50 50 + 20 అనేది 70 మార్క్స్ మనకి 70 మార్క్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఈ మ్యాథమెటిక్స్ అనేది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ వాళ్ళకి కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ రీజనింగ్ చూసుకుంటే అది ఎవరికైనా ఈజీగానే ఉంటుంది. సో ఇది కష్టమైనా సరే ఫస్ట్ ఇదే నేర్చుకోండి. సో ఇది నేర్చుకుని ఇది 25 మార్క్స్ గెయిన్ చేసుకోండి. రీజనింగ్ అందరికీ ఒకేలా ఉంటుంది, నాన్ మ్యాథ్స్ అయినా ఎవరికైనా ఈ రీజనింగ్ అనేది అందరికీ ఒకేలాగా ఉంటుంది. ఈ జనరల్ అవేర్నెస్ తీసుకుంటే మనకి ఈజీగా ఒక సైన్స్ పార్ట్ చదువుకున్నట్లయితేనే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 15 నుంచి 20 మార్క్స్ ఈజీగా వస్తాయి, లేదా ఒకసారి 20 మార్క్స్ రావచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా కరెంట్ అఫైర్స్ కానీ చూసుకున్నట్లయితే ఒక 5 నుంచి 10 మార్క్స్ రావచ్చు. ఓవరాల్గా 25 మార్క్స్ ఇక్కడే వస్తాయి. సో మనం కానీ ఇది కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఉంటారో ఈ మ్యాథమెటిక్స్ రీజనింగ్ మీద బాగా ఫోకస్ చేసి ఇప్పుడు కానీ ఈ రెండు చూసుకుంటే మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. ఈ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేది మనకి ఈజీగా ప్రిపేర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది జనరల్ అవేర్నెస్ అనేది నంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఇది మనకి కొంచెం టైం తీసుకుంటుంది. సో అందుకోసం నేనేం చెప్తానంటే ఇక్కడ 25, ఇక్కడ 25, ఇక్కడ 20 మీరు కానీ 100కి 70 మార్క్స్ కానీ తెచ్చుకుంటే, మీరు 100కి 70 మార్క్స్ తెచ్చుకుంటే మీరు ఓపెన్ కేటగిరీలోనే క్వాలిఫై అవుతారు. సో ఇది నేను ఈ ఊరికే చెప్పట్లేదు, ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ కట్ ఆఫ్ అనాలిసిస్ చేసి చెప్తున్నాను. సో 70+ చెప్తే మీరు ఏ కమ్యూనిటీలోనే కాదు, మెయిన్ అన్రిజర్వ్డ్లోనే మీరు జనరల్ కేటగిరీలోనే క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు CBT 1కి CBT 2కి డిఫరెన్స్ ఏముండదు ఫ్రెండ్స్, జస్ట్ మార్క్సే, సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు CBT 2 కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి 35లో 30 మార్క్స్, ఇక్కడ వచ్చేసి 35లో 30 మార్క్స్. సో ఈ 50లో వచ్చేసి మనం ఒక 35 మార్క్స్, ఈ 50లో ఒక 35 తెచ్చుకుంటే మనకి ఓవరాల్గా 95 మార్క్స్ కానీ మనకి CBT 2లో ఈ 120 మార్క్స్కి CBT 2లో 95 మార్క్స్ మనం గెయిన్ చేసుకోగలుగుతాం. సో 95 మార్క్స్ కానీ మీరు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీరైతే క్వాలిఫై అవుతారు, మీరు జాబ్ అనేది మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. సో చూసారు కదా, ఇది మనకి 95 మార్క్స్. అసలు ఇప్పుడు ఈ CBT 1 CBT 2 కంపేర్ చేసుకుంటే సిలబస్ అంతా సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఏదైనా ఇప్పుడు మనకి ఉన్న టైం కానీ చూసుకుంటే ఎవరైతే ఇప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్నారో, ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేశారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మినిమం ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్ చూసుకుంటే RS అగర్వాల్ ఉంటుంది, రీజనింగ్ కూడా RS అగర్వాల్. ఇప్పుడు ఆ బుక్ కానీ మనం ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ అట్లీస్ట్ 6 మంత్స్ అనేది కంపల్సరీ పడుతుంది. సో మీరు ఇప్పుడు ఒక టాపిక్ ఒక కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలంటే, మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే మీకు ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి నేనేం చెప్తానంటే మీరు ఇప్పుడు ఆ కాన్సెప్ట్తో పాటుగా మీరు షార్ట్ కట్లు, సో ఈజీగా సాల్వ్ చేయడం ఎలాగూ షార్ట్ కట్లు ఏవైనా ఒక యూట్యూబ్ ఛానల్, మన ఛానల్లోనే కాన్సెప్ట్ క్లాసులు ఏవైతే ఉంటాయో అవి మీకు కాన్సెప్ట్ వైజ్ ఇస్తున్నాం. సో అదైతే మీరు ప్రాక్టీస్ చేసుకోండి, వినండి. సో మీకు సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇవి ఈజీగా ప్రిపేర్ అవ్వాలి. సో ఈజీగా ఇలా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఈ CBT 1 CBT 2కి మీరు ఈ CBT 1 CBT 2 అనుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు ఈ ఎగ్జామ్ రాస్తున్నారంటే CBT 1 CBT 2 అనుకునే ప్రిపేర్ అవ్వండి. సో అదే మీకు మెయిన్. సో ఇంకా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏం చేయాలంటే ఈ ప్రీవియస్ పేపర్స్ మనం ప్రిపేర్ అయ్యే టెక్స్ట్ బుక్స్తో పాటుగా ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రీవియస్ పేపర్ ఒకసారి కంపేర్ చేసుకోండి, ఏ పేపర్ ఎలా ఉంది. సో మ్యాథమెటిక్స్లో ఏ రేంజ్లో ఉంటున్నాయి క్వశ్చన్స్, అదేవిధంగా రీజనింగ్లో ఏ విధంగా ఉంటున్నాయి క్వశ్చన్స్, మనకి జనరల్ అవేర్నెస్లో ఏ విధంగా ఉంటున్నాయి క్వశ్చన్స్ అనేది మీరైతే అనలైజ్ చేయండి. అనలైజ్ చేసి అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఈ విధంగా కానీ మీరు ప్రిపేర్ అయితే మీరు ఈజీగా మార్క్స్ అనేది మీరు తెచ్చుకోగలుగుతారు. సో ఈజీగా మీరు క్వాలిఫై అవుతారు. సో ఇదే ఫ్రెండ్స్, ఇది కానీ మనం చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు మార్క్ టెస్ట్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ మార్క్ టెస్ట్ ఉంటాయి కదా మనకి, ఆ ప్రీవియస్ పేపర్స్ నుంచి వచ్చిన టెస్ట్ లేదా మార్క్ టెస్ట్ మీరు అటెండ్ చేయండి. సో ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే మనకి కాన్సెప్ట్ ఒకటి, మన దగ్గర సబ్జెక్ట్ ఒకటి ఉంటే సరిపోదు ఫ్రెండ్. ప్రాక్టీస్ మీరు ఒకసారి చదివి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి చదివి 10 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మనకు గుర్తుంటుంది. సో మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. లేదంటే ఇప్పుడు నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, సో ఆ టైంకి నేను ఎంత రివిజన్ చేయకపోతే ప్రాక్టీస్ చేయకపోతే నేను అనేది ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలని ఎవరు క్వాలిఫై అవ్వలేరు. సబ్జెక్ట్ ఉన్నా సరే మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ మార్క్ టెస్ట్ రిపీటెడ్గా రాసి అదేవిధంగా నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివిజన్ చేయాలి.
సో ఇది మీకు మెయిన్ రివిజన్ మార్క్ టెస్ట్. సో ఈ విధంగా మీరు ఈజీగా దీన్ని క్లియర్ చేయొచ్చు. సో అదేవిధంగా కానీ మీరు చూసుకుంటే మనకి ఎగ్జామ్ పేపర్ చూసుకుంటే 100 మార్క్స్ అని చెప్పాం. 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 క్వశ్చన్స్ మనకి 90 మినిట్స్ టైం అన్న. సో ఇప్పుడు మనం కానీ ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ పేపర్ సెటప్ ఎలా చేస్తారంటే 3 వేస్లో చేస్తారు. ఒకటి ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్, రెండోది మిడిల్ లెవెల్లో ఉంటాయి, థర్డ్ లెవెల్ వచ్చేసి కొంచెం టఫ్గా ఉంటాయి. సో మనకి 30% ఓవరాల్గా 100% 3 పార్ట్స్గా చేసి మనకి ఆ క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈ క్వశ్చన్లు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళకి మార్క్ టెస్ట్ రాయకుండా, అదేవిధంగా ప్రాక్టీస్ టెస్టులు రాయకుండా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సో ఏ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయాలి, అందులో ఈజీ లెవెల్ క్వశ్చన్ ఏది, టఫ్గా ఉన్న క్వశ్చన్ ఏది అనేది మీకైతే తెలియదు. సో ఇప్పుడు ఈ మార్క్ టెస్ట్ రాసి రివిజన్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి తేడా ఏంటంటే సో ఇప్పుడు ఈ మార్క్ టెస్ట్ రాసిన వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే ఎగ్జామ్ పేపర్ ఒక 2 నుంచి 3 టైమ్స్ అనేది వాళ్ళు పేపర్ అనాలిసిస్ చేస్తారు. సో దాంట్లో నుంచి ఫస్ట్ మనకి సో 30 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. ఈ 30 క్వశ్చన్స్ చూసుకుంటే ఆన్సర్స్ పెడితే వెళ్తారు. ఈ 30 క్వశ్చన్స్కి వీళ్ళు 20 మినిట్స్ టైం తీసుకుంటారు. సో 20 మినిట్స్ టైం తీసుకుంటారు. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకా మనకి ఇంకో 30 క్వశ్చన్స్ కానీ చూసుకున్నట్లయితే కొంచెం మిడిల్ లెవెల్లోకి దీనికి వచ్చేసి ఒక 30 నుంచి సో 25 నుంచి 35 మినిట్స్ తీసుకుంటారు. 25 to 35 మినిట్స్. సో నెక్స్ట్ మనకి ఇంకెన్ని ఉంటాయి, 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 40 క్వశ్చన్స్కి రిమైనింగ్ మనకి వాళ్ళు ఏం చేస్తారంటే 30 to 35 మినిట్స్ అనేది దీనికి తీసుకుంటారు. సో ఇక్కడ మనకి ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనకి హార్డ్ వర్క్ చేయండి. ప్రాపర్గా ఏ క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే అది మాత్రమే అటెండ్ చేయండి. లేదంటే మీకు వచ్చిన మార్కులతో పాటు మీకు మీరు నెగిటివ్ మార్కింగ్తో పాటు వచ్చిన మార్కులు కూడా మైనస్ అవుతాయి. సో ఇక్కడ మనకి పేపర్ బేస్ చేసుకుని ఇప్పుడు ఈ మార్క్ టెస్ట్ రాసిన వాళ్ళకి ఏ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, ఏది ఈజీ క్వశ్చన్, ఏది టఫ్ క్వశ్చన్, ఏది మిడిల్ లెవెల్లో ఉందనేది ఈజీగా తెలుస్తుంది. మార్క్ టెస్టులు రాయన వాళ్ళు అన్ని సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మ్యాథ్స్ రీజనింగ్ ఉంది, ఈ మ్యాథమెటిక్స్ రీజనింగ్ కానీ నాకు బాగా వచ్చు. సో 60 out of 60 చేయగలను. సో నేను ఆ 90 మినిట్స్లో 60 క్వశ్చన్సే సాల్వ్ చేస్తూ కూర్చుంటే నాకు టైం సరిపోదు, నేను అదేవిధంగా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ 3 టాపిక్స్లో నుంచి ఉన్న ఈజీ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ మీరు ఒక 60 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత అప్పుడు మీరు టఫ్ ఉన్నాయి కానీ సో ఆ క్వశ్చన్ జోలికి వెళ్ళి మ్యాక్సిమం మీరు 70 మార్క్స్ తెచ్చుకోండి. CBT 1 ఈజీగా క్వాలిఫై అవుతారు, ఓపెన్ కేటగిరీలో క్వాలిఫై అవుతారు. సో ఈ విధంగా మీరైతే చేయండి. సో నేను ఇంకా 70 అని చెప్తున్నాను. సో మీరు ఇంకా ఎక్కువ మార్కులు ఏం తెచ్చుకోవచ్చు, 80, 90, అసలు 100కి 100 టార్గెట్ పెట్టండి. 100కి 100 టార్గెట్ పెట్టుకుని సో ప్రిపేర్ అవ్వండి. సో 100కి 100 టార్గెట్ పెట్టి ప్రిపేర్ అయితే మనం హార్డ్ వర్క్ సిన్సియర్గా చేయండి ఫ్రెండ్స్. హార్డ్ వర్క్ చేయండి. సో హార్డ్ వర్క్ అనేది చేయండి. సో విజేతకి ఎప్పుడు అలసట ఉండదు. సో హార్డ్ వర్క్ చేయాలి. సో హార్డ్ వర్క్ చేసి మనం నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే మనం ఈజీగా క్వాలిఫై అవుతాం. సో నేను దీనికి మనకి మార్నింగ్ 4 నుంచి నైట్ 10 వరకు ఈ ఎగ్జామ్ ఎప్పటి వరకు అయితే ఉందో అప్పటి వరకు ఈ 4 నుంచి 10 వరకు మీకు ఒక షెడ్యూల్ అయితే ఇస్తాను. ఆ షెడ్యూల్ బేస్ చేసుకుని మీకు ఆ నచ్చిన టైంలో మీరు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వండి. ఒకరు మార్నింగ్ మ్యాథ్స్ చదువుతారు, ఒకరు జనరల్ స్టడీస్, అట్లా మీ ఇష్టం, మీరు చదువుకోండి. నేను ఒక 5 సెషన్స్గా 10 అవర్స్ని అయితే డివైడ్ చేశాను. సో అది కానీ మీరు చూసుకున్నట్లయితే ఈ 5 సెషన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఇదైతే బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే నేను మార్నింగ్ 4 to అన్నాను కదా. సో 4 నుంచి కదా 5 to 7 ఒక 2 hours సెషన్. అక్కడ మీరు ఏ చాప్టర్లు అయినా, ఏదైనా మ్యాథ్స్ అయినా, రీజనింగ్ అయినా, జనరల్ స్టడీస్ అయినా, ఏదైనా సరే. నెక్స్ట్ వచ్చేసి 8 to 10 2 hours. 8 to 10 2 hours. నెక్స్ట్ వచ్చేసి 11 to 1 2 hours. నెక్స్ట్ 3 to 5 వచ్చేసి ఒక 2 hours. నెక్స్ట్ 7 to 9 ఒక 2 hours. ఈ 10 hours మీరు షెడ్యూల్ తీసుకుని ఇప్పటి నుంచి ఎగ్జామ్ వరకు మీరు ఈ 10 hours హార్డ్ వర్క్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు కంటెంట్ నేర్చుకోండి, ఫస్ట్ పర్ఫెక్ట్గా చేయండి. సో అదేవిధంగా దాంతోపాటుగా మార్క్ టెస్ట్ అనేది
ప్రాపర్గా రాయండి, రెగ్యులర్గా మాక్ టెస్ట్ రాయండి. మీరు కూడా ప్రీవియస్ పేపర్లు తీసుకుని ప్రీవియస్ పేపర్లు టెస్ట్ చేసుకుని మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో దాన్ని బట్టి మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథమెటిక్స్ బాగా వచ్చు, అప్పుడు జనరల్ అవేర్నెస్, మీరు వీక్ ఉంటే జనరల్ అవేర్నెస్, లేదు మీరు ఈ రెండు జనరల్ అవేర్నెస్ వచ్చు, మ్యాథమెటిక్స్ బాగా వచ్చు, రీజనింగ్ మీకు ప్రాపర్గా రాదు, సో అప్పుడు రీజనింగ్ ప్రిపేర్ అవ్వాలి. అలా ఈ 10 అవర్స్ని ఈ మనకి ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు మీరు పర్ఫెక్ట్గా చేస్తే జాబ్ అనేది మీకు అది ఎవరి తరం కాదు ఆపడం. సో కష్టపడిందే ఏది ఊరికే రాదు ఫ్రెండ్స్. సో మీరైతే నేను ఎలా అయితే చెప్పానో అది ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అవ్వండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. మీరైతే ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు జాబు సాధించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియోతో పాటు సో మన ఛానల్లో ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఆప్టిట్యూడ్ సిలబస్ అయితే అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 3-4 డేస్ తర్వాత మీకు రీజనింగ్ సిలబస్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Wow.